తెలుగు సినీ ఇండస్ట్రీకి 2004 ఏమాత్రం కలసిరాలేదని చెప్పవచ్చు. ఈ ఏడాదిలో సినీ పరిశ్రమకు చెందిన దిగ్గజ నటులు వివాదాల్లో చిక్కుకున్నారు. దీంతో 2024 సంవత్సరం ఏమాత్రం సినీ ఇండస్ట్రీకి కలసిరాలేదని ఆ రంగానికి చెందిన ప్రముఖులు చెబుతున్నారు. ఇంతకు ఈ 2024 సంవత్సరంలో వివాదాల్లో చిక్కుకున్న దిగ్గజ నటులు ఎవరు, వీరిలో హీరోలు ఎంతమంది? మొత్తంగా 2024 సంవత్సరంలో సినీ ఇండస్ట్రీ పరిస్థితి ఏమిటి అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి. చూసే ముందు మా జాగో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మరిచిపోకండి. మా ఈ వీడియోకు ఓ లైక్ ఇచ్చి మా వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి. ఇక వివరాలలోకి వెళ్ళితే 2024 సంవత్సరం సినీ ఇండస్ట్రీకి ఏమాత్రం కలసి రాలేదని ఇంటా బయట పెద్ద టాక్ నడుస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. సినిమా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన దిగ్గజ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. ఈ వివాదం ఇంకా సద్దుమణగలేదు. రోజురోజుకీ గొడవలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. ఇప్పటికే తండ్రి మీద కొడుకు, కొడుకు మీద తండ్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసి కేసులు నమోదయ్యాయి. 2024 సంవత్సరం తెలుగు సినీ పరిశ్రమకు చెందిన వారికి అలాగే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన చాలా మందికి కలిసి రాలేదని చెప్పాలి. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు ఊహించని విధంగా వివాదాల్లో చిక్కుకోవడం, ఎఫ్ఐఆర్స్ కారణంగా ఇబ్బందులను ఎదుర్కోవడం, పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు కావడం, జైళ్లకు వెళ్లవలసిన రావడం, పరువు నష్టం దావాలు వేయటం వంటి అనేక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇక 2024 సంవత్సరంలో టాలీవుడ్లో యంగ్ హీరో రాజ్ తరుణ్ పైన లావణ్య అనే యువతి తనను ప్రేమించి కొన్నిళ్లు వాడుకొని మోసం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నెలరోజుల పాటు వారి రచ్చ కొనసాగింది. దీనిపై విచారణ జరుపుతున్న పోలీసులు రాజ్ తరుణ్ను నిందితుడిగా చేర్చి ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఇక టాలీవుడ్లో మంచి కొరియోగ్రాఫర్ గా పేరు ఉన్న జానీ మాస్టర్ పైన ఆయన దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్న మహిళ తనపైన మైనర్ గా ఉన్నప్పటి నుంచే జానీ మాస్టర్ లైంగిక దాడి చేస్తున్నారని ఆరోపణలు చేసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో జానీ మాస్టర్ పై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేసి జైలుకు పంపించారు. జాతీయ అవార్డును కూడా ఆయన కోల్పోవాల్సి వచ్చింది. ఇక టాలీవుడ్లో మంచి ఫ్యామిలీగా పేరు పొందిన మంచు మోహన్ బాబు ఫ్యామిలీ ఆస్తి తగాదాలతో రోడ్డెక్కింది. మంచు మనోజ్ తన తండ్రి పైన, తన సోదరుడు పైన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇక తన కుమారుడు పైన మంచి మోహన్ బాబు సైతం ఫిర్యాదు చేశాడు. మంచు కుటుంబ కలహాలను కవర్ చేస్తున్న ఓ జర్నలిస్టు పైన మోహన్ బాబు దాడి చేయడంతో ఆయన పైన హత్యాయత్నం కింద కేసు నమోదు అయింది. అక్కినేని నాగచైతన్య సమంతల విడాకులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కారణమని తెలంగాణ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఈ అనుచిత వ్యాఖ్యలపైన నాగార్జున కుటుంబం సీరియస్ అయింది. మంత్రి కొండా సురేఖ పైన పరువు నష్టం దావా వేసి ఆమెతో లీగల్ గా అక్కినేని నాగార్జున ఫైట్ చేస్తున్నారు. హైడ్రా ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరుపైన న్యాయ పోరాటం చేస్తున్నారు. టాలీవుడ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మపైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు కేసులు నమోదు కావడం, రాంగోపాల్ వర్మ పోలీసులు అరెస్టు చేస్తారని ఆందోళనతో అజ్ఞాతంలో ఉన్నారని, తాన ఎక్కడికి పోలేదని రామ్ గోపాల్ వర్మ వెల్లడించడం మొత్తంగా వివాదం కొనసాగుతోంది. గతంలో చంద్రబాబు పైన, పవన్ కళ్యాణ్ పైన, నారా లోకేష్ పైన ఫోటోలు మార్ఫింగ్ చేసి ఎక్స్ వేదికగా అనుచిత పోస్టులు చేసిన రామ్ గోపాల్ వర్మ పైన అనకాపల్లి, తుళ్లూరు తదితర పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. తాజాగా ఏపీ హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇదిలా ఉంటే పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ కోమాలోకి వెళ్లి ప్రస్తుతం చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ఘటనతో పోలీసులు అల్లు అర్జున్ మీద కేసు నమోదు చేసి ఇటీవల ఆయనను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించగా చంచల్ గూడ జైలుకు తరలించారు. ఆపై తెలంగాణ హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో అల్లు అర్జున్ కోర్టు నుండి బెయిల్ పై విడుదలయ్యారు. ఇలా తెలుగు సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు 2024 సంవత్సరంలో పలు కేసులను ఎదుర్కోవడంతో ఈ ఏడాది తమకు ఏమాత్రం కలసిరాలేదని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. సెంటిమెంట్ను పాటించే వారిలో సినీ ఇండస్ట్రీకు చెందిన వారు ముందుంటారు.
అందుకే వారు ఈ 2024 సంవత్సరం ఏమాత్రం కలసిరాలేదని భావిస్తున్నట్లు సమాచారం. మరి ఇంతటి విలువైన సమాచారం అందించిన మా జాగో టీవీని సబ్స్క్రైబ్ చేసి మా వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి.